హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు నేటి రాజకీయాలు అనేటువంటి అంశంలో తమిళ తంబీల తీర్పు రాజకీయులకు ఏం సందేశం ఇచ్చింది అంటూ కృష్ణారావు అందజేసిన ఈ అంశాన్ని, ఈ విశ్లేషణ ముఖ్యంగా మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. తమిళ తంబీల తీర్పు రాజకీయులకు ఏమి సందేశం ఇచ్చింది? కృష్ణారావు విరచితం విశ్లేషణం. తమిళ తీర్పు కనువిప్పు అయ్యేనా? 21వ శతాబ్ది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ప్రజల నుంచి ఓట్లు కొనుగోలు చేయకుండా గెలిచిన ఘనత టీవీకే అధినేత విజయ్కి దక్కింది. ధనబలంతో కండబలంతో వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకొని అధికారంలోకి రావాలని చూసే పార్టీలకు, నేతలకు తమిళనాడు ఎన్నికలు గుణపాఠం కావాలి అంటూ కృష్ణారావు ఇండియా గేట్. ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు తన నియోజకవర్గంలో ఇంటింటికి రకరకాల కానుకలు పంపించేవాడు. ప్రతి సందర్భంలోనూ స్వీట్లు, తినుబండారాలు, పండగల సమయంలో మగవారికి రేమండ్ దుస్తులు, మహిళలకు పట్టు చీరలు పంపిణీ చేసేవాడు. పెళ్ళైన ప్రతి జంటకు బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు, వెండి మెట్టెలు పోకరించేవాడు. ఇక ఎన్నికల సమయంలోనైతే సరి ఒక ట్రక్కునే ప్రత్యేకంగా ఉపయోగించి డబ్బులను విచ్చలవిడిగా పంచిపెట్టారు అని వార్తలు వచ్చాయి. అయితేనే గత ఎన్నికల్లో ఆయన 43,000 ఓట్లకు పైగా తేడాతో పరాజయం పాలయ్యారు. ప్రజలు తలుచుకుంటే తమను ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా సరే వారు లొంగిపోయే అవకాశాలు లేవని చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఈ విషయం తెలిసినప్పటికీ దేశంలో రాజకీయ పార్టీలు, నాయకులు ప్రజలను ప్రలోభపెట్టేందుకు, ఓట్లను కొనుగోలు చేసేందుకు నానాయత్నాలు చేస్తుంటారు. దీనివల్ల ప్రజల దృష్టిలో రాజకీయ నాయకుల పట్ల భావం ఏర్పడటం మినహా మరేదీ జరగదు. నాయకులు తమ ఓట్లను కొనుగోలు చేస్తున్నారంటే వారు రాజకీయాల్లో ఉండి ఎంత సంపాదిస్తున్నారో, ఎంత ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారో అన్న సందేహాలు ప్రజలకు తప్పక ఏర్పడుతుంది. ఇదంతా మనను దోచుకున్న సొమ్మే కదా అన్న అభిప్రాయం చాలామందిలో ఉన్నది. ఇటీవల తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే భారీ ఎత్తున డబ్బులు పంచిపెట్టాయి. ప్రతి నియోజకవర్గానికి 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు పంచిపెట్టారు అన్నది ఒక అంచనా. 3,000 నుంచి 10,000 వరకు కవర్లలో డబ్బులు ఉంచి ఈ పార్టీలు నగదును పంచిపెడుతున్న దృశ్యాలను సోషల్ మీడియాలో ప్రసారం చేసిన సరే ఎన్నికల కమిషన్ పెద్దగా పట్టించుకోలేదు. భారీ ఎత్తున డబ్బు పంచిపెడుతున్నారని అరపోర్ ఇయక్కం అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు కూడా చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే తమకు ఏమాత్రం డబ్బులు పంచిపెట్టని సినీ నటుడు విజయ్ ఆయన పార్టీ టీవీకే అభ్యర్థులను అత్యధిక సంఖ్యలో గెలిపించారు. ముఖ్యమంత్రి స్టాలిన్తో సహా 15 మంది డిఎంకే మంత్రులు మట్టి కరిచారు. 4 సార్లు మంత్రిగా పనిచేసిన ఒక డిఎంకే నేతను ఒక ఆటో డ్రైవర్ ఓడించాడు. మరో చోట ఒక కారు డ్రైవర్ కొడుకు గెలిచాడు. చాలా చోట్ల భారీ ఆధిక్యతతో విజయం సాధించిన టీవీకే అభ్యర్థులు కనీసం 20 నియోజకవర్గాల్లో అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ధనబలం లేకుండా ఎన్నికలు జరిగి ఉంటే
విజయ్ ప్రభంజనం వీచేదని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలి కాలపు ప్రజాస్వామ్య చరిత్రలో ఒక రాష్ట్రంలో ప్రజల నుంచి ఓట్లు కొనుగోలు చేయకుండా గెలిచిన ఘనత విజయ్కే దక్కింది. విజయ్ నిజానికి రాష్ట్రమంతటా ప్రచారం చేయలేదు. చాలా చోట్ల ఆయన కటౌట్లు, హోలోగ్రాములు, డూపులతో ప్రచారం చేయించారు. కరూరులో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకొని ఆయన చాలా ర్యాలీలు రద్దు చేసుకున్నారు. టీవీకే అభ్యర్థులు కూడా చాలా చోట్ల పెద్దగా ప్రచారం చేయనేలేదు. కొన్ని చోట్ల డిఎంకే, అన్నా డిఎంకే అభ్యర్థులు వారికి డబ్బులిచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకోమని చెప్పారని సమాచారం. చాలా నియోజకవర్గాల్లో కౌంటింగ్ కేంద్రాలకు కూడా టీవీకే అభ్యర్థులు వెళ్ళలేదు. తాము గెలిచామని టీవీ ప్రసారాల్లో తెలుసుకొని ఆశ్చర్యపోయారు. విజయ్ సభలకు భారీ ఎత్తున జనం హాజరైనప్పటికీ పార్టీ యంత్రాంగం లేకపోవటం, స్థానిక సమీకరణ సరిగ్గా జరగకపోవటం, నిధుల కొరత, అనుభవం లేని అనామక అభ్యర్థులతో టీవీకే విజయం సాధించటం కష్టమని చాలామంది భావించారు. అనేక నియోజకవర్గాల్లో చిన్న వ్యాను, 2 ఆటో రిక్షాలు, కొద్దిమంది పిల్లలు ఈలలు వేస్తూ ముందు వెళ్తుండగా అభ్యర్థులు ప్రచారం సాగించారు. చాలా చోట్ల విద్యార్థులు, మహిళలే ఇంటింటికి వెళ్ళి స్వచ్ఛందంగా ప్రచారం చేశారు. ప్రచారానికి చిన్న మొత్తాల్లో చందాలు సేకరించారు. కొన్ని నియోజకవర్గాల్లో టీవీకే పోస్టర్లు కూడా లేవు. టీవీకే అభ్యర్థులు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినా వారిని జనం గుర్తుపట్టేవారు కాదు. తమిళనాడు ఎన్నికలు పార్టీలు ధనబలంతో, కండబలంతో వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకొని అధికారంలోకి రావాలని చూసేవారికి గుణపాఠం కావాలి. ఎన్నికల బాండ్ల పేరుతో కార్పొరేట్ సంస్థల నుంచి నిధులు సేకరించటం, నిధులు ఇచ్చిన వారికి రాజ్యసభ సీట్లు కేటాయించటం, చివరకు వారి సంస్థలను ప్రారంభించటం, ఇటువంటి తిప్పలు పడే వారికి కనువిప్పు కలిగించాలి. అక్రమంగా నిధులు ఇచ్చిన కార్పొరేట్ సంస్థలకు క్విడ్ ప్రోకోగా ప్రాజెక్టులు కేటాయించాల్సి రావడం, ఆ ప్రాజెక్టుల్లో అవకతవకల్ని విస్మరించడం, ఓట్లు కొనుగోలు చేసిన వారు మళ్ళీ ఆ నష్టం భర్తీ చేసేందుకు మళ్ళీ అవినీతికి పాల్పడటం, ఇటువంటి దుర్లక్షణాల ద్వారా మొత్తం వ్యవస్థలు భ్రష్టుబట్టిపోయాయి. భారత రాజకీయ, ఆర్థిక, అధికార వ్యవస్థలో ఈ ఎన్నికల అవినీతి కీలక పాత్ర పోషిస్తుంది. చట్టసభల్లో అవినీతిపరులు, కార్పొరేట్లు, సంపన్నులు అధికంగా కనపడుతున్నారు. సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దేశ జీడిపిలో 20 నుంచి 50% మేరకు ఉన్న నల్లధనం ఈ ఎన్నికల వ్యవస్థలో భాగమైందనడంలో సందేహం లేదు. నిజానికి ఎంపీ అభ్యర్థి 95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థి 28 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చని ఎన్నికల కమిషన్ చెబుతుండగా ఆచరణలో ఈ మొత్తం ఒక్క పూటకు ఎన్నికల వ్యయానికి సరిపోదు అని నేతలంటున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ అధికారికంగా 10,000 కోట్ల నల్లధనం స్వాధీనం చేసుకున్నప్పటికీ వాస్తవానికి లక్షల 35 కోట్లు ప్రవహించిందని, ఇది 2020లో అమెరికా ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కంటే ఎంతో తక్కువ అని ఒక అంచనా. దేశంలో ప్రతి ఓటరుకు సగటున 1,500 ముడుపులు చెల్లిస్తున్నారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ఎప్పుడో అంచనా వేసింది. ఎన్నికల కమిషన్ నియమించే ఎన్నికల పరిశీలకులు ఈ మొత్తం ప్రహసనంలో విదూషకుల్లా మారారనడంలో అతిశయోక్తి లేదు. ఈ పరిశీలకులు ఎన్నికల అక్రమాలను అరికట్టడం కన్నా ఏ పార్టీని గెలిపించాలి అన్న అంశంపైనే దృష్టి కేంద్రీకరించారన్నదే తాజా సత్యం. తమిళనాడు ప్రజలు ఈ అక్రమ, అవినీతి విషవలయానికి స్పందించారని కనబడుతుంది. విజయ్ పార్టీ నుంచి గెలిచిన 107 మంది ఎమ్మెల్యేల్లో 93 మంది తొలిసారి రాజకీయాల్లో ప్రవేశించిన వారు.
వారిలో సగం మంది 40 నుంచి 45 మధ్య వయసున్నవారు. తమిళనాడులో యువత, దళితులు ఏ దిశన ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అంతేకాదు, వారికి బూటకపు అస్తిత్వ నినాదాలు, సిద్ధాంతాల పట్ల ఆసక్తి లేదని కూడా అనుకోవడానికి వీలుంది. వారికి కావలసింది ఒక్కటే, వ్యవస్థలు సరిగా పనిచేయటం, తాము చెల్లిస్తున్న డబ్బుకు తగ్గట్టుగా సమర్థమైన సేవలు లభించడం, ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా రెవెన్యూ విభాగాలు సరిగా పనిచేయటం, విద్యుత్ కోతలు, ఆలస్యాలు లేకుండా ఉండడం, రాజకీయ పార్టీలు ఊదరగొట్టే నినాదాలు చేయడం వారి దృష్టిని మళ్లించేందుకు భావోద్వేగాలను, కుల, మత, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం వాటికంటే వ్యవస్థల్ని యువత మనోభావాలకు తగ్గట్టుగా మార్చినప్పుడే ఈ దేశం అధునాతనంగా ఆదర్శ రాజ్యంగా మారుతుందనడంలో సందేహం లేదు. అవినీతి అధికంగా ఉన్న 182 దేశాల సూచికలో మన భారతదేశం 91 స్థానంలో ఉన్నప్పటికీ వ్యవస్థల్లో లుకలుకల్ని అరికట్టేందుకు ఏ ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేసినట్లు కనపడటం లేదు. ఎన్నికల్లో గెలుపుపైనే దృష్టి సారించే రాజకీయ పార్టీలకు వ్యవస్థల బాగోగులపై ఆసక్తి ఉండదు. తమిళనాడులో వలె దేశవ్యాప్తంగా యువతరాన్ని నవరాజకీయ చైతన్యం ఆవహిస్తే తప్ప మార్పు ఆగమించే అవకాశాలు లేవు అంటూ ఏ కృష్ణారావు, ఈయన ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధిగా ఈ అంశం తమిళ తంబీల తీర్పు రాజకీయులకు ఏ సందేశం ఇచ్చింది అని అంటూ విశ్లేషించిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.